ఒక పరీక్ష నాళికలో సగం నీటిని తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేయవచ్చు. ఆహారం పైన 2 లేదా 3 చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని వేసినప్పుడు నీలి నలుపుగా మారితే ఆ పదార్థం స్టార్చ్ పిండి పదార్థం ఉందని సూచిస్తుంది. ఆహారంపై 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని కలిపినప్పుడు ఊదా రంగులోకి మారితే ఆహారంలో ప్రోటీన్ ఉందని సూచిస్తుంది. కొద్దిపాటి ఆహారాన్ని కాగితంలో చుట్టండి. ఆ కాగితంపై ఉన్న నూనె మరకల ఆహారంలో కొవ్వు ఉందని అర్థం. కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. మన శరీరం యొక్క పెరుగుదల మరమ్మతుల కోసం మాంసకృతులు అవసరం. పిండి పదార్థాలు లభించే వనరులు సజ్జలు, బియ్యం, గోధుమలు, చిలకడదుంప, బంగాళదుంప, చెరుకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న. కొవ్వులు లభించే ఆహార వనరులు 2 రకాలుగా లభిస్తాయి: మొక్కల ద్వారా, జంతువుల ద్వారా. మొక్కల ద్వారా వేరుశెనగ, నువ్వులు, బాదం పప్పు. జంతువుల ద్వారా వచ్చేసి చేపలు, మాంసం, గుడ్ల ద్వారా కొవ్వులు లభిస్తాయి. ప్రోటీన్ లభించే వనరులు 2 రకాలు: మొక్కల ద్వారా, జంతువుల ద్వారా. మొక్కల ద్వారా వచ్చేసి బఠానీ, శనగలు, పెసలు, కందిపప్పు, చిక్కుడు, సోయా చిక్కుడు. అదే జంతువుల ద్వారా పన్నీర్, చేపలు, మాంసం, గుడ్ల ద్వారా ప్రోటీన్లు లభిస్తాయి. ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని మన శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి మన శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. విటమిన్ డి మన శరీరంలో ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది. విటమిన్ ఏ వనరులు బొప్పాయి, క్యారెట్, మామిడి. విటమిన్ బి వనరులు కాలేయం, గోధుమ, బియ్యం. విటమిన్ సి వనరులు టమాటో, కమల, జామ, పచ్చిమిర్చి, నిమ్మ, ఉసిరి. విటమిన్ డి వనరులు కాలేయం, గుడ్లు, చేపలు. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు. మన ఆహారంలో పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంప, తాజా పండ్లు, కూరగాయలు. పీచు పదార్థం ప్రధాన యొక్క వనరులు. పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు. ఇది మన శరీరం నుంచి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అయోడిన్ లభించే కొన్ని వనరులు: భాస్వరం లేదా ఫాస్ఫరస్ లభించే కొన్ని వనరులు, ఐరన్ లభించే వనరులు, కాల్షియం లభించే వనరులు. వీటన్నిటిని కలిసి ఖనిజ లవణాలు అని అన్నారు. విటమిన్ ఏ దృష్టిలోపం, చూపు మందగించడం, చీకట్లో రాత్రిపూట కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు కోల్పోవడం. ఈ లక్షణాలన్నీ విటమిన్ ఏ. విటమిన్ బి1 బెరిబెరి. విటమిన్ బి1 లక్షణాలు బలహీనమైన కండరాలు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం. విటమిన్ సి స్కర్వీ. విటమిన్ సి లక్షణాలు పంటి చెవులలో రక్తస్రావం, గాయాలు మారడానికి ఎక్కువ సమయం తీసుకోవడం. విటమిన్ డి రికెట్స్. విటమిన్ డి లక్షణాలు ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం. కాల్షియం ఎముకలు, దంతక్షయం. కాల్షియం లక్షణాలు బలహీనమైన ఎముకలు, దంతక్షయం. అయోడిన్ గాయిటర్. అయోడిన్ లక్షణాలు మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం, పిల్లల్లో మానసిక వైకల్యం. ఇనుము రక్తహీనత. ఇనుము వల్ల వచ్చే లక్షణం నీరసం. ఫోర్టిఫైడ్ లోగో